వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బడ్జెట్ 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 ఎటు చూసినా ఇప్పుడు దేశవ్యాప్తంగా బడ్జెట్ ఫీవర్ కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజాల నుంచి సామాన్యుడి దాకా అందరూ ఎదురు చూసే బడ్జెట్ రానే వచ్చింది. ప్రజలపై ఏ రూపంలో పన్నుపోటు ఉంటుందో, ఏ వర్గాలపై వరాల జల్లు కురుస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇప్పుడు అన్ని వర్గాలు కేంద్ర బడ్జెట్పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. సాధారణంగా బడ్జెట్ అనేది కేవలం ఆర్థికవేత్తలకో పారిశ్రామికవేత్తలకో పరిమితం అనుకుంటే పొరపాటే. మన జీవితాల్ని ప్రభావితం చేసే కేంద్ర వార్షిక బడ్జెట్ వ్యవహారం తెలుసుకుంటే ప్రభుత్వాల పనితీరు మనకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే కేంద్ర బడ్జెట్ 2014-15 సందర్భంగా కేంద్ర బడ్జెట్ కథా కమామిషు ఏంటో లెట్స్ వాచ్ అండ్ బిగ్ స్టోరీ. కేంద్ర బడ్జెట్ 2014పై అన్ని వర్గాల్లో అంచనాలు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అధికార పార్టీ ఎజెండాలు బట్టబయలయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా అసలు బడ్జెట్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. బడ్జెట్ అనే పదం ఆంగ్లంలోని బౌగ్ అనే పదం నుంచి వచ్చింది. బౌగ్ అంటే ఆ భాషలో తొలు సంచి అని అర్థం. ఈ పదం మధ్యయుగాల నాటి ఆంగ్ల పదజాలం నుంచి వచ్చింది. భారత బడ్జెట్ను రాష్ట్రపతి నిర్ణయించిన రోజున పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సాధారణంగా 2 భాగాలుగా ఉంటుంది. దీనిలో మొదటి భాగంలో దేశ సాధారణ ఆర్థిక సర్వే అంశాలు, రెండవ భాగంలో పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉంటాయి. ఆర్థిక మంత్రి సాధారణంగా ఫిబ్రవరి నెల చివరి పని దినాన బడ్జెట్ను సమర్పిస్తారు. అయితే ఈసారి సాధారణ ఎన్నికలు జరిగాయి కనుక కొత్త ప్రభుత్వం జూలై 31లోగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈ నెల 10న బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక శాఖ, ప్రణాళికా సంఘం, పరిపాలనా యంత్రాంగం, కాగ్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన దేశంలో వార్షిక బడ్జెట్ను బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికార పగ్గాలు చేతులు మారిన అనంతరం తొలిసారిగా 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని సాయంత్రం 5 గంటల సమయంలో వెలువరించడం అనే సంప్రదాయాన్ని 1924లో సర్ బాసిల్ బ్లాకెట్ ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి రాత్రి తెల్లవార్లు పనిచేసిన ఉద్యోగులకు కొంత ఉపశమనం ఇచ్చే ఉద్దేశంతో ఆ ప్రసంగాన్ని సాయంత్రం 5 గంటలకు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే వార్షిక బడ్జెట్ చరిత్ర సుదీర్ఘమైనది. స్వాతంత్రానంతరం పలు ప్రభుత్వాల హయాంలో రూపొందిన బడ్జెట్లు దేశగతినే మార్చివేశాయి. ఈ సందర్భంగా భారత సాధారణ బడ్జెట్ చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలేంటో చూద్దాం. స్వాతంత్రానంతరం దేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి 1947 నవంబర్ 26న సాయంత్రం 5 గంటలకు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశం మొదటి బడ్జెట్ను కేవలం 7.5 నెలలకు మాత్రమే రూపొందించారు. దీనిని 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు రూపొందించారు. ఇక తాత్కాలిక బడ్జెట్ లేదా ఇంటర్మ్ బడ్జెట్ అనే పదాన్ని మొదటిసారి ఆర్కే షణ్ముఖం శెట్టి 1948-49 బడ్జెట్ ప్రసంగంలో పరిచయం చేశారు. గణతంత్ర భారత మొట్టమొదటి బడ్జెట్ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మథాయ్ సమర్పించారు. ఇక 1950-51 బడ్జెట్లోనే ప్రణాళికా సంఘానికి అంకురార్పణ జరిగింది. 1950-52 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ను రిజర్వ్ బ్యాంక్ మొదటి భారతీయ గవర్నర్, అప్పటి ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ సమర్పించారు. జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి. 1958-59లో
ఆర్థిక శాఖ ఆయన ఆధీనంలోనే ఉన్నందున ఆయనే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అత్యధికంగా బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్కి దక్కింది. మొరార్జీ దేశాయ్ 1959-60 నుంచి 1963-64 వరకు ప్రతి ఏడాది బడ్జెట్లు రూపొందించారు. 1962-63లో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1967-68 తాత్కాలిక బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. ఇక తన 2 పుట్టినరోజుల నాడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్కే దక్కింది. 1964, 1968 ఫిబ్రవరి 29న తన జన్మదినాన ఆయన బడ్జెట్లను ప్రవేశపెట్టడం విశేషం. ఇక టీటీ కృష్ణమాచారి ఆర్థిక మంత్రిగా ఉన్న 1964-65లో దాచి ఉంచిన ఆదాయాన్ని స్వచ్ఛందంగా బహిర్గతం చేసే పథకాన్ని మొదటిసారి ప్రవేశపెట్టారు. 1965-66 బడ్జెట్లో నల్లధనాన్ని బహిర్గతం చేసే పథకాన్ని మొదట ప్రవేశపెట్టారు. ఇక 1973-74 బడ్జెట్ను బ్లాక్ బడ్జెట్గా వ్యవహరిస్తారు. ఆ ఏడాది బడ్జెట్ లోటు 550 కోట్లుగా ఉంది. అందుకే దీనిని బ్లాక్ బడ్జెట్గా పిలిచేవారు. ఆర్థిక శాఖను చేపట్టిన ఏకైక మహిళగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డుకెక్కారు. ఆమె 1970 నుండి 1971 వరకు ఆ శాఖ చేపట్టారు. ఇక 1986లో ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని విపి సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్గా పేర్కొంటారు. ఈ బడ్జెట్లో రైల్వే పోర్టర్లకు, రిక్షా కార్మికులకు సబ్సిడీలతో కూడిన రుణాలు ప్రకటించారు. అంతేకాకుండా తోలు సంబంధిత చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు యాక్సిడెంట్ బీమా పథకం ప్రవేశపెట్టారు. ఇక 1992-93లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ దిగుమతి సుంకాల్ని 300% నుంచి 50%కి తగ్గించి దేశంలోకి విదేశీ పెట్టుబడుల వరదను పారించారు. ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి నెలాఖరున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2000 సంవత్సరం యూనియన్ బడ్జెట్ నుంచి మాత్రం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని మొదటిసారి 2005-06 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. బడ్జెట్ రూపకల్పన అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. ఈ మహాయజ్ఞంలో ఎందరో ఆర్థికవేత్తలతో పాటు ఎందరో నిపుణులు, శాఖాధిపతులు పగలు రాత్రి కష్టపడి బడ్జెట్ ప్రతులకు తుదిరూపునిస్తారు. ముందుగా బడ్జెట్ రూపకల్పన వెనుక ఎంత కృషి దాగుందో చూద్దాం. సాధారణ బడ్జెట్ వస్తోందంటే అన్ని వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. ఆదాయ వర్గాల నుంచి వాణిజ్య వర్గాల వరకు ఎవరిని కదిపినా బడ్జెట్లో చోటు చేసుకునే రాయితీలు, వడ్డనలు, ప్రభుత్వ కఠిన నిర్ణయాలపైనే చర్చ సాగుతుంటుంది. రాజకీయ ఒత్తిడిలు, విభిన్న డిమాండ్లు, ఆర్థిక ప్రాధాన్యతల వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర సర్కార్ బడ్జెట్ కసరత్తు చేస్తుంటుంది. అన్నింటినీ మించి బడ్జెట్ రూపకల్పన విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ రూపకల్పన ఒక ఎత్తైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టేంత వరకు అందులోని విషయాలు బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా వ్యవహరించడం సర్కార్కు అత్యంత ప్రతిష్టాత్మకం అవుతుంది. బడ్జెట్ కసరత్తు సహజంగా ఎప్పుడు మొదలవుతుంది?
పార్లమెంట్ ముందుకు వచ్చేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఓసారి చూద్దాం. సహజంగా సెప్టెంబర్ మాసంలో అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు సర్క్యులర్లు పంపడంతో బడ్జెట్ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వారికి అవసరమైన నిధుల వివరాలను ఆయా శాఖలు ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందులో ప్రత్యేక ప్రాజెక్టులు, రోజువారీ ఖర్చులు వంటివి కూడా ఉంటాయి. నవంబర్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ వాణిజ్య అసోసియేషన్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్, మదుపరులు, రైతు వర్గాలు, ట్రేడ్ యూనియన్లతో రైసీనా హిల్స్లోని నార్త్ బ్లాక్లో సంప్రదింపులు జరుపుతారు. ఈ సమావేశంలో ఆయా వర్గాలు పన్ను తగ్గింపులు, ఆర్థిక రాయితీలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖకు విన్నపాలు చేసుకుంటాయి. చివరగా కీలకమైన ప్రక్రియగా ఆర్థిక మంత్రి అధ్యక్షతన మదుపరులతో తుది సమావేశం జరుగుతుంది. అధికార పార్టీ రాజకీయ ఆకాంక్షలు, భాగస్వామ్య పక్షాల కోర్కెలకు అనుగుణంగా బడ్జెట్ ప్లాన్స్ కు తుది మెరుగులు దిద్దుకుంటాయి. అయితే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడంతో మేలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్లో స్టాక్ హోల్డర్ల సమావేశం జరిగింది. ఈ ఏడాది జూలై 10వ తేదీన సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పార్లమెంట్లో తొలిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. దీంతో జూలై మొదటి వారంలో బడ్జెట్ తయారీ ప్రక్రియ అత్యంత గోప్యంగా ఉంచుతారు. 5 ఎంపిక చేసిన స్టెనోగ్రాఫర్లతో సహా ప్రజల రాకపోకలు, ఫోన్ కాల్స్ పై జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. బడ్జెట్ ప్రతులను తయారు చేసే సమయంలో సైబర్ చౌర్యం జరగకుండా స్టెనోల కంప్యూటర్లను నేషనల్ ఇన్ఫర్మేటింగ్ సెంటర్ సర్వర్ నుంచి వేరు చేస్తారు. నార్త్ బ్లాక్ లోపలకు బయట నుంచి ఫోన్స్ రాకుండా అడ్డుకోవడం, సమాచారం బయటకు లీక్ కాకుండా చూసేందుకు శక్తివంతమైన మొబైల్ ఫోన్ జామర్లు అమరుస్తారు. ఇందుకోసం పనిచేస్తున్న వారికి వారం రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు కూడా ఉండవు. అధికారులు పనిచేస్తున్న ప్రాంతానికి ఆర్థిక శాఖ మంత్రి మాత్రమే వచ్చి వెళ్తుంటారు. అధికారులు సైతం తమ కుటుంబ సభ్యులకు మెసేజ్లు పంపాలే కానీ నేరుగా మాట్లాడకూడదు. సాధారణ బడ్జెట్ను సహజంగా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉన్నప్పటికీ ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో జూలైలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, ప్రింటింగ్ టెక్నీషియన్లు, స్టెనోగ్రాఫర్లు నార్త్ బ్లాక్లో బస సాగిస్తున్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగించేందుకు తయారు చేసే డాక్యుమెంట్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సహజంగా బడ్జెట్ ప్రకటించడానికి 2 రోజుల ముందే ఈ డాక్యుమెంట్లను ప్రింటర్లకు అందిస్తారు. ఈ ఏడాది జూలై 10న బడ్జెట్ ప్రవేశపెట్టినందున జూలై 8వ తేదీ రాత్రి ప్రసంగ పాఠం ప్రతిని ప్రింటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. తొలినాళ్లలో బడ్జెట్ పేపర్లను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. అయితే 1950లో బడ్జెట్ లీక్ కావడంతో ప్రింటింగ్ స్థలాన్ని మింటో రోడ్ ప్రెస్ కు మార్చారు. 1980 నుంచి నార్త్ బ్లాక్ బేస్మెంట్లోనే బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడి అని తోసిపుచ్చేయడం అంత సులభం కాదు. బడ్జెట్ను అర్థం చేసుకోవాలంటే అందులో పేర్కొనే నిర్దిష్ట పదాలకుండే అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ పదాలను ఒక్కసారి ఇప్పుడు పరిశీలిద్దాం. వీటి అర్థంతోనే బడ్జెట్ స్వరూపాన్ని స్థూలంగా అర్థం చేసుకునే వీలు కుదురుతుంది. కేంద్ర బడ్జెట్. బడ్జెట్ అనే పదానికి నిర్దిష్ట వ్యవధిలో ఒక నిర్ధారిత వనరుతో ఖర్చు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడమని నిఘంటు అర్థం చెబుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ రెవెన్యూ, వ్యయాలతో కూడిన నివేదికను ఆర్థిక శాఖ మంత్రి సమర్పిస్తారు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కొనసాగుతుంది. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. స్థూలంగా బడ్జెట్ దిశ ఏమిటనేది, దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందనేది ఈ సర్వే సూచిస్తుంది. ప్రభుత్వ నిధుల గురించిన విస్తారమైన వివరణ బడ్జెట్లో ఉంటుంది. అన్ని వనరుల నుంచి వచ్చే ఆదాయాలు, చేపట్టిన అన్ని పనుల ఖర్చుల గణాంకాలు ఇందులో ఉంటాయి. ఇది రెవెన్యూ బడ్జెట్.
క్యాపిటల్ బడ్జెట్తో కూడుకున్నది. ఇందులో రానున్న ఆర్థిక సంవత్సరం కోసం అంచనాలు కూడా ఉంటాయి. వీటిని బడ్జెట్ అంచనాలు అని అంటారు. బడ్జెట్లో విరివిగా వినిపించే పదం రెవెన్యూ బడ్జెట్. ఇందులో ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు, ఈ రెవెన్యూ వ్యయాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. రెవెన్యూ వసూళ్లను పన్ను రెవెన్యూగా, పన్నేతర రెవెన్యూగా విభజిస్తారు. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఎక్సైజ్, కస్టమ్స్, ప్రభుత్వం విధించే ఇతర పన్నుల ద్వారా సమకూరిన వాటిని పన్ను రెవెన్యూలుగా భావిస్తారు. ఇక ప్రభుత్వం చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ, డివిడెండ్, ప్రభుత్వం అందించే సేవలకు వసూలు చేసే ఫీజు, ఇతర వసూళ్లను పన్నేతర రెవెన్యూగా భావిస్తారు. ఇక రెవెన్యూ లోటు విషయానికొస్తే రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వ్యయం మధ్య వ్యత్యాసం సాధారణంగా వ్యతిరేకంగానే ఉంటుంది. అంటే ప్రభుత్వం తన ఆర్జన కన్నా అధికంగా ఖర్చు చేస్తే ఈ వ్యత్యాసాన్నే రెవెన్యూ లోటు అంటారు. క్యాపిటల్ బడ్జెట్. ఇక క్యాపిటల్ బడ్జెట్ విషయానికొస్తే ఇది పూర్తిగా క్యాపిటల్ వసూళ్లు, చెల్లింపులతో కూడినది. మార్కెట్ రుణాలతో పాటు ట్రెజరీ బిల్లుల అమ్మకం ద్వారా ఆర్బీఐ ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం చేసే అప్పులు, విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి తీసుకునే రుణాల చెల్లింపులతో పాటు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు, ఇతర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే రుణాలు ఇందులో ప్రధాన భాగాలుగా ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు. వ్యక్తుల లేదా సంస్థల ఆదాయంపై విధించే పన్నులివి. ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లాంటి వాటిని ప్రత్యక్ష పన్నులుగా పరిగణిస్తారు. జీతాలు, పెట్టుబడులు, వడ్డీ లాంటి వివిధ ఆదాయ మార్గాల ద్వారా వ్యక్తులకు సమకూరే ఆదాయంపై విధించే పన్ను ఆదాయపు పన్ను. తాము సంపాదించే ఆదాయాలపై కంపెనీలు, సంస్థలు చెల్లించేదే కార్పొరేట్ ట్యాక్స్. పరోక్ష పన్నులు. కొనుగోలుదారులు ఆయా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, సేవలు పొందినప్పుడు చెల్లించే పన్ను ఇది. ఎక్సైజ్, కస్టమ్ డ్యూటీస్ కూడా ఇందులో భాగమే. దేశంలోకి వస్తువుల దిగుమతి చేసుకునేటప్పుడు విధించే పన్ను కస్టమ్స్ డ్యూటీ. ఎగుమతిదారు లేదా దిగుమతిదారు దీన్ని చెల్లిస్తారు. దేశంలో తయారయ్యే వస్తువులపై తయారీదారు చెల్లించేది ఎక్సైజ్ డ్యూటీ. ఈ భారాన్ని ఆయా సంస్థలు కొనుగోలుదారులపైనే వేస్తాయి. ప్రణాళికా వ్యయం. బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఉంటాయి. ప్రతి మంత్రిత్వ శాఖతో, ప్రణాళిక సంఘంతో చర్చించి ప్రణాళిక వ్యయాన్ని రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో ప్రణాళిక వ్యయం గణనీయంగా ఉంటుంది. ఒక్కో అంశం కింద తాము ఎంత వ్యయం చేయాలనుకుంటున్నది ఆయా మంత్రిత్వ విభాగాలు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. బడ్జెట్ తయారీలో వీటిని పరిగణలోకి తీసుకుంటారు. ప్రణాళికేతర వ్యయం. ఇందులో వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, ప్రధానంగా ఆహారం, ఎరువులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రాష్ట్రాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే రుణాలు, గ్రాంట్లు, పింఛన్లు, భద్రత, వివిధ రంగాల్లో ఎకనామిక్ సర్వీసెస్, పన్ను వసూలు, సామాజిక సేవలు, విదేశీ ప్రభుత్వాలకు గ్రాంట్లు లాంటివన్నీ ప్రణాళికేతర వ్యయంలో భాగంగా ఉంటాయి. ఆర్థిక విధానం. ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం చేసే వ్యయంలో లేదా పన్ను విధింపులో చోటు చేసుకునే మార్పును ఆర్థిక విధానంగా వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ స్థాయిని నియంత్రించేందుకు ఈ మార్పులను రూపొందిస్తారు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ను ప్రభావితం చేసేందుకు పన్ను విధానాల్లో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుంది. ఆర్థిక లోటు. ప్రభుత్వం చేసే మొత్తం వ్యయానికి, ప్రభుత్వానికి అందే మొత్తం ఆదాయానికి మధ్య ఉండే తేడాను ఆర్థిక లోటుగా వ్యవహరిస్తారు. వ్యయాన్ని భరించేందుకు అవసరమైన నిధులను రుణాల ద్వారా సేకరించడం జరుగుతుంది. ఫైనాన్స్ బిల్లు. నూతన పన్నుల విధింపునకు, ప్రస్తుత పన్ను నిర్మాణ స్వరూపంలో మార్పులు లేదా పార్లమెంట్ ఆమోదించిన సమయం కన్నా ప్రస్తుత పన్ను నిర్మాణ స్వరూపాన్ని కొనసాగించేందుకు పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఫైనాన్స్ బిల్లుగా వ్యవహరిస్తారు. బడ్జెట్ డాక్యుమెంట్లు కొన్ని నిర్దిష్ట చట్టపరమైన అంశాలకు లోబడి ఉండాలి. అందుకే అవి ఒక్కోసారి బడ్జెట్ పూర్తి స్వరూపాన్ని ప్రతిఫలించకపోవచ్చు. బడ్జెట్ను మరింత వివరణాత్మకంగా తెలుసుకునేందుకు వివరణాత్మక డాక్యుమెంట్లను కూడా బడ్జెట్తో పాటుగా ప్రవేశపెడతారు. ఇలా బడ్జెట్ తంతు కొనసాగుతుంది. చివరకు పార్లమెంటుకు చేరిన బడ్జెట్ చర్చ అనంతరం ఆమోదం పొందుతుంది. ఇది బడ్జెట్ కథా కమామిషు. ఇలా కేంద్ర వార్షిక బడ్జెట్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడినది. బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరూ ఎన్నో రాయితీలు, మినహాయింపులు ఆశిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగి ఆశలు ఒక విధంగా ఉంటే పారిశ్రామికవేత్త ఆశలు మరోలా ఉంటాయి. ఇలా అందరి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మన పాలకులపైన ఉంది.
ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.